వచ్చానమ్మా. ఇంకెక్కడికి వెళ్ళావు కదా. వెళ్ళనమ్మా. కార్యానికి ముహూర్తం పెట్టుకున్నప్పుడు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. నువ్వేదో అర్జెంటు పనన్నావని ఆపలేదు విహారీ. అమ్మా, ఈ కార్యం అవన్నీ అప్పుడే ఎందుకు, కొంచెం టైం తీసుకుందాం. విహారీ, అప్పుడు పెళ్లి విషయంలో కూడా అంతే టైం కావాలి అన్నావు. ఇప్పుడు కార్యానికి ముహూర్తం పెట్టావు అంటే కూడా టైం కావాలి అంటున్నావు. ఎందుకు విహారీ ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నువ్వేమో అన్నిటికీ ఇప్పుడు కాదు అంటున్నావు. అక్కడ సహస్రేమో సంవత్సరం తిరిగేలోపు దాని కడుపు నుంచి మీ నాన్నకి జన్మనిస్తానని మురిసిపోతోంది. సహస్రేమో అంత గొప్ప ఆలోచనతో ఉంటే నువ్వేమో టైం కావాలి అంటున్నావు. ఇప్పుడెందుకంటున్నావు విహారీ? ఆలోచించు విహారీ. నీ చిన్నతనంలో నీకు దూరమైన మీ నాన్న మళ్ళీ నీకే పుడితే మీ నాన్నని నువ్వే నీ చేతులతో పెంచొచ్చు. అంతటి అదృష్టం ఏ కొడుక్కి రాదు. నాన్నా, నీకు తండ్రి లేని లోటుని నీ కొడుకు రూపంలో వచ్చి మీ నాన్న తీరుస్తారేమోనని అనిపిస్తోంది విహారీ. విహారీ, నువ్వు నన్నిక్కడికి తీసుకొచ్చి 6 నెలలైపోయింది. అప్పట్నుంచి నా ఇంటిని వదిలేసి, నా బిజినెస్ ని వదిలేసి ఎందుకున్నానో తెలుసా? మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూసి వెళ్ళిపోదామని విహారీ. నీ మనసులో ఏం పెట్టుకోకుండా సహస్రతో నువ్వు ఆనందంగా ఉంటే నాకదే చాలు. చూడు విహారీ, మీ మేనత్త ఎంత మారిపోయిందో. నాతో కూడా చాలా బాగా మాట్లాడుతోంది. ప్రతిదీ నన్నే అడుగుతోంది. అన్ని విషయాలు నాతో చెప్తోంది. నువ్వు సహస్రమెళ్ళలో తాళి కట్టగానే నన్నందరూ బాగా చూసుకుంటున్నారు విహారీ. చాలా గౌరవంగా నాతో ఉంటున్నారు. విహారీ, నువ్వెక్కువగా ఆలోచించకుండా ఈరోజు కార్యానికి సిద్ధమవ్వు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేశాను, సరేనా? మర్చిపోయాను, వసుధ పూలు తెస్తానని చెప్పింది. వచ్చేయో రాలేదో కూడా చూడాలి. ఎంత బావున్నావే. నీ జీవితం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఇక నుంచి మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. కాబట్టి నీకు మా అందరికంటే విహారీనే ఎక్కువ. అలాగే అమ్మా. జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. నువ్వు ఆలోచించే ప్రతి విషయంలోనూ నీ బావ సంతోషం ఉండాలి. అలాగే నీ బావ నిర్ణయం కూడా ఉండాలి. నీ భర్త నమ్మకానికి నువ్వు విలువివ్వాలి. నీ నమ్మకాన్ని నీ భర్త గౌరవించేలా నువ్వు మలుచుకోవాలి. లేదమ్మా, బావకి నచ్చిన పని నేను చేస్తాను. బావని సంతోషంగా నేను చేసుకుంటాను. అమ్మా సహస్ర, మీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండాలమ్మా. ఒకవేళ విహారీ తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా ఒకరికొకరు సర్దుకుపోవాలి. ఎప్పుడూ ఏ విషయంలోనూ గొడవ పడకూడదు. నీ బావకి తగ్గట్టుగా నువ్వు మసలుకోవాలి. నీకు తగ్గట్టుగా వాడు ఆలోచించేలాగా నువ్వే వాణ్ణి మలుచుకోవాలి. అలాగే అత్తయ్య. ఇవన్నీ నేను నీకు అత్తలా చెప్పట్లేదమ్మా, ఒక్క అమ్మలాగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నా కోడలివి కాదమ్మా, నా కూతురివి. పిన్ని, ఎలా ఉన్నాను? నీకేంటే కుందనపు బొమ్మలా ఉన్నావు. బిహారీ నిజంగా అదృష్టవంతుడు. ప్రాణంలో ప్రేమించిన మరదలు భార్యగా రావడం, ప్రేమతో చూసుకునే మేనత్త అత్త అవ్వడం, వాడి విషయంలో పెట్టి పుట్టాడు. సరే కాని ముహూర్త సమయం చెప్పారా అక్క?
చెప్పామే. సహస్ర, నువ్వు సిగ్గుపడాల్సింది ఇక్కడ కాదు, మీ బావ దగ్గర. నువ్వు ఉండు పిన్ని. అంబిక, నా కోడల్ని ఏడిపించింది చాలే. అమ్మా, దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మీకు తెలిసిన నిజాన్ని బయట పెట్టకండి. లేదురా, ఈరోజు ఈ నిజం ఎవరికి తెలిసినా తెలియకపోయినా సహస్రకి నేను ఈ నిజం చెప్తాను. బాబు, సహస్రం మీకు నిజం తెలిస్తే ఇంకేటైనా ఉందా? ఏమైనా పర్లేదురా, నా జీవితంలో భారీగా ఉంటే లక్ష్మినే ఉండాలి. సహస్రని ఇంకా ఇంకా ఆశ పెట్టి మోసం చేయలేను. అందుకే తను అగ్రెసివ్ అవ్వకుండా జాగ్రత్తగా నిజం చెప్తాను. బాబు, ఈ నిజం వెనక ముగ్గురు జీవితాలు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మమ్మ ప్రాణమే ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా లక్ష్మమ్మని ఏడ్చేస్తారని భయంగా ఉంది. ఏమీ కాదురా, సహస్రకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఈ సమస్యకి ఇదే పరిష్కారం. ఈ సమస్యకి పరిష్కారం లేదమ్మా. వసుదా, ఇలా రా. వస్తున్నా వదినా. జాగ్రత్త తల్లి.